హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ బడ్డీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బడ్డీ సినిమా రివ్యూ చెప్పే ముందు ప్లీజ్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటలు కొట్టండి. నేను మంచి మంచి వీడియోలు పెడతాను, నేను హామీ ఇస్తున్నా, మంచి మంచి వీడియోలు పెడతాను. మీరందరూ చూసి నన్ను గర్వపడేలా చేస్తారు. అండ్ రెండో విషయం ఏంటంటే, రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అల్లు శిరీష్ గారు బాగానే యాక్ట్ చేశారు. సినిమా అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. టికెట్ రేట్స్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. 125 రూపీస్ ఉంది మల్టీప్లెక్స్, నార్మల్ థియేటర్ 90 రూపీస్ ఉంది. ఓవరాల్గా సినిమా విషయంలో నా ఒపీనియన్ ఏంటి అంటే, ఓకేయిష్ మూవీ, అలా అని చెప్పి వరస్ట్ అని అన్నాం. ఎందుకంటే మనం పెట్టిన టికెట్ రేట్కి కొద్ది గొప్ప నవ్వుకున్నాం. ఈ సినిమా మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆర్య గారు చేశారు తమిళ్లో. కొంచెం ఆ టెడ్డీ బేర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని తీసుకుని చేశారు. కొంచెం డిఫరెంట్ కాన్సెప్టే. ఆ మెయిన్ ఇన్స్పిరేషన్ అనేది టెడ్డీ బేర్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఓకే ఇష్గానే ఉంది సినిమా అయితే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ డెవలప్ ఎలా అయితే ఉందో, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ ఎలా అయితే ఉందో అదైతే కొంచెం ఏదో ప్రెడిక్టబుల్గానే ఉంది. అంటే మనం వెంటనే ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, ఈ తర్వాత ఇలా జరగచ్చు, ఈ తర్వాత ఇలా జరగచ్చు, హీరోయిన్ ఇలా అయి ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దీస్, ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారా అని అంటే, నేను ప్రతి ఒక్కడికి నచ్చుతుందని చెప్పను, అలా అని చెప్పి ప్రతి ఒక్కడికి నచ్చదు అని కూడా చెప్పను. నచ్చచ్చు చాలామందికి. పిల్లలు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. తీసుకెళ్ళండి, వీకెండ్లో మంచి మూవీ అవుతుంది. అండ్ సినిమా చూసిన తర్వాత ఎలా ఉందన్నది నేను చెప్పిన దానికి కంపేర్ చేసుకుని కింద కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంటలు కూడా కొట్టి మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.